ర్యాలీలో పార్టిసిపేట్ చేయడానికి వచ్చిన విద్యార్థులందరికీ, తర్వాత ఈ ర్యాలీని ఆర్గనైజ్ చేసిన ఏసీబీ ఆఫీసర్స్కి, తర్వాత మా పోలీస్ సిబ్బంది అందరికీ, మీడియా మిత్రులందరికీ పేరు పేరున శుభాభినందనలు. ఇప్పుడు యాంటీ కరప్షన్ అంటున్నాం. అసలు అవినీతి ఎందుకు జరుగుతుంది, ఎలా జరుగుతుంది అని మనం తెలుసుకోవాలి. ఫస్ట్ అవినీతి జరుగుతుందంటే ఫస్ట్ మీ రైట్స్ ఏమున్నాయి మీకు తెలియాలి. ఏమైనా మీ లెవెల్లో ఏంటి అంటే పిల్లలకి స్కూల్కి వెళ్తున్నప్పుడు కొన్ని సర్టిఫికేట్స్ కానీ ఇవన్నీ వితౌట్ ఎనీ ఫీజ్ మీ యాజమాన్యాలు మీకు ఇవ్వాలి. దాని దగ్గర కూడా ఫీజు ఇవ్వకుండా సర్టిఫికేట్స్ ఇవ్వడానికి డిలే చేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం, అది కూడా అవినీతి ఆస్కారం. మీ ద్వారా మేము అందరికీ సమాజానికి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాం. కరప్షన్ అనేది ఒక వైరస్ లాంటిది, మన సిస్టమ్ని తెలియకుండా లోపల తినేస్తుంది. ఇప్పుడు చాలామంది డిఫరెంట్ డిసీజెస్ ఉంటుంది, టీబీ అని ఉంటుంది, అది వచ్చినప్పుడు మనకు తెలియదు. లేదంటే క్యాన్సర్ ఉంటుంది, అది తెలియకుండా బాడీని పాడు చేస్తుంది. లాస్ట్ స్టేజ్ అయ్యేదాకా మనకి తెలియ ఎటువంటి సిమ్టమ్స్ ఉండవు. కానీ ఒకసారి వచ్చేసరికి సిమ్టమ్స్ వచ్చేసరికి ఆ ట్రీట్మెంటే ప్రాణానికి హానికరంగా ఉంటుంది. కరప్షన్ కూడా అట్లాంటిది. మనం కరప్షన్ రానికుండా, ఎవరు కరప్షన్ చేయకుండా మనం చేయనీయొద్దు. అట్లనే ఎవరైనా చేస్తుంటే రిపోర్ట్ చేయాలి అనే ఉద్దేశంతో ఈ ర్యాలీ చేస్తున్నాం. మీరు కూడా నలుగురికి ఇదే మెసేజ్ అందివ్వాలి. కరప్షన్ ఈజ్ ఏ క్రైమ్, ఇట్ ఈస్ నాట్ ఏ షార్ట్ కట్. కరప్షన్ అనేది ఒక క్రైమ్, అది షార్ట్ కట్ కాదు. సో మనం ఈ ర్యాలీ ద్వారా అందరికీ ఇదే మెసేజ్ ఇవ్వాలి, మీ చుట్టుపక్కల వాళ్ళకి ఇదే మెసేజ్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. సో ఈ ర్యాలీ ఆర్గనైజ్ చేసినందుకు మళ్ళీ యాంటీ కరప్షన్ బ్యూరోకి మనస్ఫూర్తిగా అభినందిస్తూ థ్యాంక్ యూ. జై హింద్. ప్రభుత్వ అధికారి మీ నుంచి లంచం అడిగితే తక్షణమే 1064 టోల్ ఫ్రీ నెంబర్ కి కాల్ చేయండి. మీ పేరు గోప్యంగా ఉంచబడుతుంది. అవినీతి నిర్మూలనలో మీ సహకారం అమూల్యం. ఈ సమాచారం జారీ చేయువారు అవినీతి నిరోధక శాఖ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం.
లంచం అడగడం నేరం, లంచం తీసుకోవడం నేరం, లంచం ఇవ్వడం కూడా నేరమే. ఎవరైనా ప్రభుత్వ అధికారి మీ నుంచి లంచం అడిగితే తక్షణమే 1064 టోల్ ఫ్రీ నెంబర్ కి కాల్ చేయండి. మీ పేరు గోప్యంగా ఉంచబడుతుంది. అవినీతి నిర్మూలనలో మీ సహకారం అమూల్యం. ఈ సమాచారం జారీ చేయువారు అవినీతి నిరోధక శాఖ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఎవరైనా ప్రభుత్వ అధికారి మీ నుంచి లంచం అడిగితే తక్షణమే 1064 టోల్ ఫ్రీ నెంబర్ కి కాల్ చేయండి. మీ పేరు గోప్యంగా ఉంచబడుతుంది. అవినీతి నిర్మూలనలో మీ సహకారం అమూల్యం. ఈ సమాచారం 1064 టోల్ ఫ్రీ నెంబర్ కి కాల్ చేయండి. మీ పేరు గోప్యంగా ఉంచబడుతుంది. అవినీతి నిర్మూలనలో మీ సహకారం అమూల్యం. ఈ ప్రభుత్వం. తక్షణమే ఎవరైనా ప్రభుత్వ అధికారి మీ నుంచి నిజామాబాద్ కేంద్రం. లంచం అడగడం నేరం, లంచం తీసుకోవడం నేరం, లంచం ఇవ్వడం కూడా నేరమే. ఎవరైనా ప్రభుత్వ అధికారి మీ నుంచి లంచం అడిగితే తక్షణమే 1064 టోల్ ఫ్రీ నెంబర్ కి కాల్ చేయండి. మీ పేరు గోప్యంగా ఉంచబడుతుంది. అవినీతి నిర్మూలనలో మీ సహకారం అమూల్యం. ఈ సమాచారం జారీ చేయువారు అవినీతి నిరోధక శాఖ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. నేరం, లంచం ఇవ్వడం కూడా నేరమే. ఎవరైనా ప్రభుత్వ అధికారి మీ నుంచి లంచం అడిగితే తక్షణమే 1064 టోల్ ఫ్రీ నెంబర్ కి కాల్ చేయండి. మీ పేరు గోప్యంగా ఉంచబడుతుంది. అవినీతి నిర్మూలనలో మీ సహకారం అమూల్యం. ఈ సమాచారం జారీ చేయువారు అవినీతి నిరోధక శాఖ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. అధికారి మీ నుంచి లంచం అడిగితే తక్షణమే 1064 టోల్ ఫ్రీ నెంబర్ కి కాల్ చేయండి. మీ పేరు గోప్యంగా ఉంచబడుతుంది. అవినీతి నిర్మూలనలో మీ సహకారం అమూల్యం. సమాచారం జారీ చేయువారు అవినీతి నిరోధక శాఖ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. అందరికీ నమస్కారం. ఈరోజు విజిలెన్స్ వీక్లో భాగంగా యాంటీ కరప్షన్ బ్యూరో వారి ఆధ్వర్యంలో పిల్లల చేత కరప్షన్ అగేన్స్ట్గా ఒక ర్యాలీ నిర్వహించడం జరిగింది. స్కూల్ పిల్లల ద్వారా ఇక్కడ మన కలెక్టరేట్ ఓల్డ్ కలెక్టరేట్ గ్రౌండ్ నుంచి టాయిలెట్ పెట్రోల్ బంక్ దాకా మల్టిపల్ రిటర్న్ వచ్చి ఈ ర్యాలీ జరుగుతుంది, ఫుడ్ ర్యాలీ. దీంట్లో మనం కరప్షన్ వల్ల వచ్చే ఇబ్బందులు, అది సిస్టమ్ ఎంత బాగా చెడగొడుతుంది అనేది అందరికీ జనాలకు అవగాహన కల్పించడానికి ఇటువంటి ర్యాలీ నిర్వహించడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే నిన్న యాంటీ కరప్షన్ బ్యూరో డైరెక్టర్ జనరల్ మేడం, తర్వాత విజిలెన్స్ డైరెక్టర్ జనరల్ మేడం ఇద్దరు వచ్చి ఒక క్యూఆర్ కోడ్ రిలీజ్ చేయడం జరిగింది. ఆ క్యూఆర్ కోడ్ ద్వారా ఈజీగా కరప్షన్ రిలేటెడ్ ఇష్యూస్ని ఎవరైనా రిపోర్ట్ చేయడానికి వీలుగా ఇటువంటి క్యూఆర్ కోడ్ను కూడా అందుబాటులో తీసుకొచ్చారు. అందరికీ మన మీడియా మిత్రుల ద్వారా ఒకటే విజ్ఞప్తి, కరప్షన్ అనేది షార్ట్ కట్ కాదు, అది క్రైమ్. అది మన సిస్టమ్ని దెబ్బతీస్తుంది, మన యొక్క వ్యవస్థని పూర్తిగా లోపల నుంచి దెబ్బతీసి మన సిస్టమ్స్ని జనాలకి, పేద ప్రజలకి వాళ్ళకి అందాల్సిన సర్వీసెస్ కానీ వస్తువులు కానీ అందకుండా జరుగుతాయి. సో మనం అందరం కరప్షన్కి అగేన్స్ట్గా నిలబడదాం. ఎవరైనా కరప్షన్ చేస్తున్న ఇన్ఫర్మేషన్ ఉన్నా ఇంటిమేట్ చేద్దాం. థ్యాంక్ యూ.